గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ రోజు నుంచి మనం రియల్ టైమ్ కేస్ స్టడీస్ అంటే స్టూడెంట్స్ ఎట్లా యూనివర్సిటీస్ కోర్సెస్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. నా దగ్గరకు అప్రోచ్ అయిన ఒక బ్యాచిలర్స్ చదవాలనుకునే స్టూడెంట్ ఇంటర్మీడియట్లో 793 మార్క్స్తో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్ అతన్ని యూకేకి పంపిద్దామా దుబాయ్కి పంపిద్దామా అనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు నాతో డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ 3 మెంబర్స్ వర్కింగ్ యాజ్ ఏ సప్లై చైన్ మేనేజర్స్ ఇన్ దుబాయ్. సో మనకి దుబాయ్లో అండర్ గ్రాడ్యుయేషన్లో సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ 4 టైఅప్స్ ఉన్న యూనివర్సిటీస్ని వాళ్ళకి నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు అనుకున్న బడ్జెట్లోనే ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి అని వాళ్ళతో కూడా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ది డిసైడెడ్ టు ప్రొసీడ్ టు యుఏఈ. సో మీరు కూడా మీ ఇండివిజువల్ ప్రొఫైల్ ఎలా ఉంది, మీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, మీకు ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్ బాగా దొరకడానికి అవకాశం ఉంది అనే విషయాలు మమ్మల్ని అర్థం చేసుకునేటట్టుగా చేయడం వలన మీకు మంచి కోర్సులు మంచి యూనివర్సిటీస్ రైట్ కంట్రీని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఇటువంటి రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి కేసీ ఓవర్సీస్ గుంటూరు బ్రాంచ్ని వెంటనే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.